నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వైవో నందన్ కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్ విభాగంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి సోమవారం మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న సమగ్రమైన త్రాగునీటి సరఫరా వ్యవస్థను మెగా ఇంజనీరింగ్ కంపెనీ ద్వారా బుధవారం నుంచి అందుబాటులోకి తీసుకురానున్నామని కమిషనర్ ప్రకటించారు. అందులో భాగంగా తొలి విడతగా మూలాపేట, ఫతేఖాన్పేట, మహబూబ్ ఖాన్ పార్కు, జెండావీధి ప్రాంతాలలోని ఓవర్ హెడ్ వాటర్ ట్యాంకుల ద్వారా సరఫరా అవుతున్న 13 డివిజన్లకు ట్రయల్ రన్ ద్వారా సురక్షిత త్రాగునీటి సరఫరా చేయనున్నామని తెలియజేశారు. ప్రస్తుతం వాడుతున్న త్రాగునీటి కుళాయిలకు బదులుగా నూతనంగా ఏర్పాటు చేసిన బ్లూ కలర్ పైపుల ద్వారా సురక్షిత త్రాగునీరు సరఫరా చేయనున్నామని కమిషనర్ వివరించారు. అనంతరం పబ్లిక్ హెల్త్ ఎస్ఈ మోహన్ రావు మాట్లాడారు. అందరికీ నమస్కారం. ఎంతో కాలం నుంచి ఎదురుచూస్తున్నటువంటి కాంప్రహెన్సివ్ వాటర్ సప్లై స్కీమ్ ద్వారా మెగా ఇంజనీరింగ్ కంపెనీ టేకప్ చేసినటువంటి నీరు ఇప్పటికే కొన్ని ఇళ్లలోకి వస్తున్నప్పటికీ అధికారికంగా రేపు బుధవారం నుండి అనగా 15వ తారీఖు నుండి మనం మొదటి దశలో భాగంగా నెల్లూరు నగరంలో 13 డివిజన్లో మొదటి దశలో ట్రయల్ రన్ నిర్వహించబోతున్నాం. ఈ 13 డివిజన్స్లో ముఖ్యంగా ఈఎస్ఆర్ఎం స్కూలు, మూలాపేట వాటర్ ట్యాంకు, మూలాపేట పార్కు సంబంధించిన ఈఎల్ఎస్ఆర్, ఫతేఖాన్పేట, మహబూబ్ ఖాన్ పార్క్ ఈఎల్ఎస్ఆర్, అదేవిధంగా జెండా స్ట్రీట్ ఈఎల్ఎస్ఆర్ అంటే 7 ఎలివేటెడ్ రిజర్వాయర్స్కి సంబంధించినటువంటి పరిధిలో 7 వాటర్ ట్యాంకుల పరిధిలో ఉన్నటువంటి 13 డివిజన్స్లో మొదటి దశలో నీరు అనేటువంటిది ఇంటింటికి చేర్చేటువంటి కార్యక్రమంలో భాగంగా బుధవారం నుండి నీరు ఇంటింటికి అందించబడుతుంది. అయితే ఒకసారి మెగా పైప్ లైన్ ద్వారా మనము నీరు సప్లై స్టార్ట్ చేసిన తర్వాత ఓల్డ్ పైప్ లైన్ ఏదైతే ఉందో ఎగ్జిస్టింగ్ ఓల్డ్ పైప్ లైన్ ద్వారా సప్లై అనేది ఆగిపోతుంది. ఇక నుంచి మెగా పైప్ లైన్ ద్వారానే, అంటే ఇంకా చెప్పాలంటే బ్లూ లైన్ ద్వారా మీకు నీటి సరఫరా వస్తుంది. ఇంటింటికి నీటిని అందించేటువంటి కార్యక్రమం కోసం చేపట్టిన ఈ కార్యక్రమం మొదటి దశలో ఈ 13 డివిజన్స్లో మొదలవుతుంది. అయితే మొదటి దశలో ఈ నీటి సరఫరా చేసినప్పుడు కొన్ని అవాంతరాలు ఎదురే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే పాత లైన్లకి మనం ఇప్పటివరకు అలవాటు పడి ఉన్నాం. కొత్త లైన్లు అనేటువంటివి ఇంకా అలవాటు పడలేదు కాబట్టి కొత్త లైన్లకి నీరు ఇచ్చేటప్పుడు పాత లైన్లో సర్వీస్ సప్లై అనేది స్టాప్ చేయబడుతుంది. కాబట్టి ప్రజలు ఈ విషయాన్ని గమనించాలి. అదేవిధంగా సప్లై చేసే సమయంలో ఎక్కడైనా లీకేజెస్ ఉంటే లీకేజ్ కూడా బయటకు వచ్చి ఆ లీకేజెస్ ద్వారా వాటర్ కాస్త వృధా అయ్యే అవకాశం కూడా ఉంటుంది, వృధా అయ్యే పరిస్థితులు ఉంటున్నాయి. కాబట్టి ప్రజలు ఈ నీరు వృధా అవుతుంది అనేటువంటి అనే ఆలోచనలో కాకుండా ఇది ట్రయల్ రన్ కాబట్టి ట్రయల్ రన్లో కొంత చోట నీరు వృధా అవడంతో పాటు కొన్ని అవాంతరాలు కూడా ఎదురయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి వాటిని పెద్ద మనసుతో అర్థం చేసుకోవాలని చెప్పి, అదేవిధంగా ఎక్కడైతే ఎటువంటి ఇబ్బంది ఉన్నా వెంటనే అటు పబ్లిక్ హెల్త్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వారికి, అదేవిధంగా మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బందికి తెలియజేసినట్లయితే వాటిని వెంటనే అరెస్ట్ చేయడంతో పాటు ఇది ట్రయల్ రన్ పూర్తయిన తర్వాత పూర్తిగా ఇక న్యూ పైప్ లైన్ అంటే బ్లూ లైన్ ద్వారా మీ అందరికీ కూడా ఇంటింటికి నీటిని సరఫరా చేసేటువంటి పరిస్థితి వస్తుంది. ఇది మొదటి దశలో 13 డివిజన్లో టేకప్ చేసి తర్వాత రానున్న కాలంలో మొత్తం 54 డివిజన్స్లో కూడా ఈ మెగా కాంప్రహెన్సివ్ వాటర్ సప్లై స్కీమ్ ద్వారా ప్రతి ఇంటింటికి నీటిని తీసుకురావడానికి చర్యలు ఇప్పటికే ప్రారంభించాము. అందులో మొదటి దశలో 13 డివిజన్స్లో నీరు సరఫరా అనేది బుధవారం నుంచి మొదలవుతుంది. నగర ప్రజలకు నమస్కారం అండి. నా పేరు మోహన్. నేను సూపరింటెండెంట్ ఇంజనీర్, ప్రజారోగ్య సాంకేతిక శాఖ. ఇది మనము 2016లో ఈ స్కీమ్ మొదలుపెట్టాము. 2019లో సంఘం నుంచి వాటర్ తీసుకొచ్చినా కూడా ఏంటంటే మనం కొత్త సంఘం అప్పుడే మనము డిస్ట్రిబ్యూషన్ లైన్స్ కూడా వేసాము. కానీ డిస్ట్రిబ్యూషన్ లైన్స్ వేసి అవి దాంట్లో నీళ్ళు ఇవ్వకుండా పాత లైన్లోనే నీళ్ళు ఇస్తూ ఇచ్చేవాళ్ళము. కానీ ఈ మన పురపాలక శాఖ మంత్రివర్యులు నారాయణ గారు ఖచ్చితంగా మన కొత్త లైన్లోనే నీళ్ళు ఇవ్వాలా, పాత లైన్లు వేసి మళ్ళీ పొల్యూషన్ వస్తుంది. కాబట్టి వారు డైరెక్షన్స్ ప్రకారము దాదాపు ఒక 8 months నుంచి మేము ట్రయల్ చేసి ఈ ట్రయల్ జోన్గా ఈ జోన్ 1 అర్బన్ కాన్స్టిట్యున్సీలో జోన్ 1 అని చెప్పి డిఫైన్ చేసుకొని ముందు జోన్ 1లో నీళ్ళు ఇవ్వడం జరిగింది. దాని అనుగుణంగా 15వ తారీఖు నుంచి రోజు ట్రయల్ రన్ చేస్తూ పాత లైన్ దశల వారికి ఆపేసి కొత్త లైన్ ద్వారా నీళ్ళు ఇస్తాము. సో ఈ జోన్ 1 అంటే జోన్ ఈఎస్ఆర్ఎం ట్యాంక్ కింద వాటర్లు, అదే మూలాపేట
ట్యాంక్ కింద వార్డులు, అదేవిధంగా మూలాపేట పార్కు, దాని తర్వాత జెండా వీధి, ఫతేఖాన్పేట, మహబూబాన్ పార్క్ కొత్తది పార్టీ. సో ఈ ట్యాంకుల కింద ఉండే డిస్ట్రిబ్యూషన్ అంతా కూడా కొత్త ట్యాంకులు, కొత్త పైప్ లైన్ ద్వారా నీళ్ళు ఇవ్వబడుతుంది. ఏదన్నా ప్రతి ఇంటికి కనెక్షన్ ఇచ్చాము. అదనంగా కూడా మన నగరపాలక సంస్థ వారు ఇంకా ఇవ్వాలంటే దాదాపు 1144 కనెక్షన్లు కూడా ఇచ్చాము. సో ఆల్మోస్ట్ ప్రతి ఇంటికి కనెక్షన్ ఉంది, పెయిడ్ కనెక్షన్స్ ఉన్నాయి. ఇంకా ఏదైనా నీళ్ళకి ఎవరికైనా రాకుండా ఉంటే చెప్తే కమిషనర్ గారికి కానీ ఇంజనీరింగ్ సిబ్బంది కానీ చెప్తే మేము అదనంగా కూడా నీళ్ళు ఇస్తాము. సో ప్రజలు కూడా సహకరించాలా. ఎందుకంటే దాదాపు 512 కోట్లతో స్కీమ్ చేసి పూర్తి చేయబడింది. కానీ నీరు మాత్రం పాత లైన్లో ఇస్తున్నాము. పాత లైన్ ఇచ్చిన దానిలో ఏంటంటే మళ్ళీ పొల్యూషన్ అవన్నీ వస్తుంది. కొత్త లైన్ వేసిందే పొల్యూషన్ అవాయిడ్ చేసేదానికి. సో అందుకని కొత్త లైన్ నుంచి నీళ్ళు ఇవ్వబోతున్నాము. దానికి కమిషనర్ గారు వాళ్ళ ఇంజనీరింగ్ సిబ్బంది చాలా పూర్తిగా సహకరించారు. సో ముందు దీన్ని టైలర్గా చేసి కాలక్రమేణా దినం అంటే వారం 10 రోజుల్లోనే పాత లైన్ పూర్తిగా కట్ చేసి కొత్త లైన్లు ఇస్తాము. థ్యాంక్ యూ వెరీ మచ్. కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్ మీ పెళ్లికి మా శుభ కానుక. పెళ్లి పవిత్రమైన శుభ సందర్భం. ఆ రోజున ప్రతి అంగి, ప్రతి చీర మీ కలల మాదిరిగానే ప్రత్యేకంగా చూడాలి. కంచి పట్టు చీరలు ఒక్కో నూలు పోగుతో అద్భుతమైన సంప్రదాయాన్ని, రాజసాన్ని నేసిన నెమలి రెక్కల వంటి అందమైన చీరలు. ఖచ్చితమైన కంచి శైలి కోసం కంచి వెళ్లాల్సిన పని లేదు. మీరు కోరుకునే అసలైన అపురూపమైన కంచి చీరలు ఇప్పుడు కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్ లో 1+1 మగ్గం ఫోల్డ్ పట్టు శారీస్ 900, 1+1 సాఫ్ట్ సిల్క్ పట్టు శారీస్ 2500, 1+1 సాముద్రిక పట్టు శారీస్ 3500, 3 కంచి పట్టు శారీస్ 4500, 3 సిల్వర్ జరీ పట్టు శారీస్ 5000, 1+1 డిజైనర్ మగ్గం బ్లౌజ్ వర్క్ పట్టు శారీస్ 6000, పార్టీ వేర్ డ్రెస్సెస్, క్రాప్ టాప్స్, 3 పీసెస్ డ్రెస్సెస్ మరియు డ్రెస్ మెటీరియల్ పై అప్ టు 30% వరకు స్పెషల్ డిస్కౌంట్. మీ జీవితంలో జరిగే మధురమైన పెళ్లికి అసలైన కంచి సంప్రదాయం మీ సొంతం చేసుకోండి. కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్, ఉమెన్, మెన్, కిడ్స్, అన్నమయ్య సర్కిల్, నెల్లూరు.